జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమందిని ఏ విధంగా ఆ రోజు చూస్తే ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిని జై జగన్ అని చెప్పు, లేకపోతే మీ యొక్క ప్రాణాలు తీస్తామని కత్తి పెడితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అంటేనే పేక్ పోసేసినారు. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి డాక్టర్ సుధాకర్ కానీ ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎవరైతే బలహీన వర్గాల పట్ల ఆనాడు ఏ విధంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిందో, ఏ విధంగా ఎంతమంది బలైనారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలందరికీ తెలుసు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం ఆయన జ్ఞానం రాకుండా ఏ విధంగా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు మాట్లాడినారు. అప్పుడు గతంలో ఏకవచనంతో మాట్లాడడం, ఇళ్ళలో ఉన్న ఆడవారి గురించి మాట్లాడడం మనం చూసాం. ఈరోజు సాక్షాత్తు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే యాదవులకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య గారి పైన, అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసిన జైట్లీ గారి పైన ఏ విధమైన వాడు వీడనే విధంగా మాట్లాడాడంటే దీన్ని యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నీ తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెంటనే కూడా ఆయన యాదవ సంఘానికి, యాదవులందరికీ కూడా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు తిరుపతిలో ఏదైతే శ్రీవారి వద్ద మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది యాదవులకు సంబంధించిన మాకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ, అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులాల పట్ల, మా యొక్క దీని పట్ల ప్రథమ దర్శనాన్ని కల్పిస్తే ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగం పైన విలువ లేని వ్యక్తి నీకు రాజకీయ పార్టీ నడపడానికి కూడా నువ్వు అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు వెంటనే కూడా యాదవులందరికీ దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈ పొద్దు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు యావత్ భారతదేశం అంతా కూడా వినింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్న కింద తిరుపతిలో యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యాదవ కమ్యూనిటీ మీద నుంచి నీకు చెప్తున్నాం, దయచేసి యాదవ ఆగ్రహానికి గురి కాకముందే బేషరతుగా యాదవ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్. ఎందుకంటే నువ్వు రాజు కాదు, రాజ్యాలు లేవు, నువ్వు నియంతలాగా రాష్ట్రంలో మాట్లాడుతుంటే బీసీలందరూ కూడా చూస్తా ఊరుకునేది లేదు. నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకుండా తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అందుకే మీరు గతంలో మీ పాలనలో కూడా బీసీలను మోసం చేసి బీసీలకు అభివృద్ధి పదంలో నడిపించే కథే లేకుండా నువ్వు బీసీ సంక్షేమాన్ని ఎత్తేసి బీసీలకి మోసం చేసిన ద్రోహి నువ్వు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి నమ్మకస్తులైన యాదవ కమ్యూనిటీని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా సిట్లో ఈరోజు నీ ఒక దొంగతనాన్ని బయటపడేసేదానికి ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు వాడు వీడు అనేసి తూలనాడావు. మేము చెప్తున్నాం, ఈరోజు తిరుపతి నుండి బేషరతుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.